అమ్మమ్మ కథలు అమ్మమ్మ కథ చెప్పువా. హాయ్ మై డియర్ క్యూటీ పాయ్స్, బంగారు కొండలు, ఏం చేస్తున్నారు అందరూ? ఈరోజు మీ మీనాక్షి అమ్మమ్మ ఇంకో కథతో వచ్చేసింది. మీరందరూ మీ అమ్మమ్మతో, మీ అమ్మమ్మ మీతో. మరి మనము జంగల్స్ గురించి, యానిమల్స్ గురించి చాలా చెప్పుకున్నాం కదా, కానీ ఇప్పుడు మనం ఎగిరే సింహం గురించి చెప్పుకుందామా? ఎలా సింహం యానిమల్, కింగ్ ఆఫ్ ద జంగిల్ కదా, అది బర్డ్స్ అయితేనే ఫ్లై చేస్తాయి, కానీ అసలే సింహం భయంకరమైంది. సింహము ఆమని తినేస్తుంది, అని గాండ్రిస్తుంది కదా, రోర్ చేస్తుంది కదా. అదే సింహము ఫ్లై చేస్తే ఎలా? మామూలుగా అయితే మన చిన్ని చిన్ని డియర్స్, బుజ్జి బుజ్జి యానిమల్స్, జీబ్రాలు, జిరాఫీలు ఇవన్నీ బుషెస్ దగ్గర, చెట్లు చాటున దాక్కుని ఉంటాయి. కానీ ఇప్పుడు ఫ్లై చేసింది అనుకో, కింద మనం ఎక్కడున్నా అందరికీ కనిపించేస్తుంది కదా, మనం ఎక్కడ దాక్కునేం కదా. కానీ ఈ లయన్ ఉమ్లేయు అని లయన్ అనమాట, చాలా డామినేటింగ్ వన్ అనమాట. ఈ లయన్కి రెక్కలు ఉన్నాయంట, వింగ్స్ ఉన్నాయి. ఆ వింగ్స్తో అన్ని యానిమల్స్ని చంపేస్తుంది. ఉమ్లేయు ఎక్కడుంటుంది? సౌత్ ఆఫ్రికా ల్యాండ్లో ఉండేదంట ఒకనొకప్పుడు. అయితే అన్ని యానిమల్స్ని చంపేస్తుంది. మొత్తం జంగిల్లో గ్రీనరీ అంతా పచ్చగా చక్కగా ఉండే యానిమల్స్తో కలకల్లాడుతూ ఉండే జంగిల్ అంతా బోసిపోయింది. యానిమల్స్ అన్నీ డల్ అయిపోయినాయి. మళ్ళీ హ్యూమన్ బీయింగ్స్ అంటే మనందరి మీద కూడా వచ్చేసి తినేస్తుందంట, చంపేసేసి మొత్తం డిస్టర్బ్ చేసింది. వరల్డ్ మొత్తానికి కింగ్ అయిపోవాలి నేను అని చెప్పేసి బాగా ఫెరోషియస్గా బిహేవ్ చేస్తుంది. భయంకరంగా ఉంటుందంట లయన్. పాపం అన్ని లయన్స్, మిగతా లయన్స్ అన్నీ అవి చేసి పట్టుకున్న ప్రేని అంటే లైక్ డియర్స్ని, వాటిని పట్టుకుని వాటిని తింటుంటే జరగండి జరగండి నేను తినేస్తాను అని చెప్పి తినేసేస్తుంది అనమాట. అయితే అసలు దీనికి వింగ్స్ ఎలా వచ్చాయంట? ఎలా వచ్చాయి వింగ్స్? ఎలా తెలుసుకుందామా? ఒకసారంట ఇలాగే అందరితో ఫైటింగ్ చేసి పోట్లాడుతుంటే మిగతా యానిమల్స్ అన్నీ మనము ఈ ఉమ్లేయుని దగ్గరికి రానివ్వద్దు, మనందరం కలిసి ఒకే మాట మీద ఉందామని చెప్పేసి అన్ని యానిమల్స్ అంట, అన్ని లయన్స్, లయనెస్లు అన్నీ కలిసేసి నువ్వు పో అని చెప్పేసి పక్కకు తోసేస్తే మరి అంతే కదా, ఇంత డామినేటింగ్గా ఉంటుంది, ఎవరి మాట వినట్లేదు కాబట్టి తోసేస్తాయి పక్కకి. అప్పుడు ఈ ఉమ్లేకి చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఏంటి మీరు నన్ను తిననివ్వరా? మీరు చంపేసి తీసుకొచ్చారు కాబట్టి మీరే తినాలా, నేను తినకూడదా అని ఇలా కూర్చుని ఏం చేస్తుందంటే అందరూ తినేసి వెళ్ళిపోయిన తర్వాత మీ అందరి పని చెప్తాను, మీ ఉన్న చోటే కాదు ఈ వరల్డ్ మొత్తానికి నేను కింగ్ అయిపోతాను అని చెప్పి కూర్చుని వీళ్ళందరూ తినేసి వెళ్ళిపోయినాక ఆ డేర్ది బోన్ తీసుకొని పట్టుకొని వెళ్తుంది. అలా ఒక డెన్ వెతుక్కుంటుంది ఆ ఫారెస్ట్లో. డెన్ దగ్గరికి అలా వెతుకుతూ వెళ్తుంటే ఫారెస్ట్లో ఈవినింగ్ కల్లా ఒక డెన్ కనిపిస్తుంది. ఆ డెన్లోకి వెళ్ళి అమ్మయ్య డెన్ దొరికింది, ఇందులో నేను ఉంటాను, ఇది నా ఇల్లు, ఈ రోజు నుంచి నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళేసి ఆ బోన్ ఉంది కదా తన దగ్గర, ఆ బోన్ని ఇలా నాకుతూ ఉంటుంది. నాకుతూ ఉంటే సడన్గా డెన్ వాల్స్లోంచి క్రాక్ సౌండ్ వచ్చి ఒక మెరుపులా వచ్చి ఒక డీమన్ బయటకు వస్తుంది అన్నమాట. అంటే ఎవరు నువ్వు అని ఈ లయన్ ఉమ్లేయు అడుగుతుంది. నన్ను ఆస్ట్రాజర్ అంటారు, నేను ఈ కేవ్కి డీమన్ని అని చెప్తుందంట ఆస్ట్రాజరు అని. నువ్వు
చాలా ధైర్యంగా నా డెన్లోకి అడుగు పెట్టావు. ఇంతవరకు ఇందులోకి ఎవ్వరూ ధైర్యంగా వచ్చి ఇది నా ఇల్లు అని ఎవరూ లేరు. నిన్ను చూస్తుంటే నాకు కావలసిన మనిషిలాగా ఉన్నావు. నువ్వు ఇక్కడ ఉండాలి అంటే నీకు ఒక కండిషన్ ఉంది. నీ కండిషన్ పెడతాను, కానీ నీకు ఒక మంచి హెల్ప్ కూడా చేస్తాను నేను. నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో అది నీకు తీరిపోతుంది. ఈ వరల్డ్ మొత్తానికి నువ్వు కింగ్ అవ్వాలనుకుంటున్నావు కదా, నేను అది చేస్తాను అని అంటే, ఓ మంచిదే, నీకేం కావాలో చెప్పు ఆస్ట్రోజర్ అని అడుగుతుంది. అంటే ఉమ్లయ్యో అడిగితే నాకు ఆస్ట్రోజర్ చెప్తుంది, నువ్వు ఇప్పుడు బోన్ తెచ్చుకున్నావు కదా, నాకు కావాల్సింది ఆ బోన్సే. నువ్వు రోజు ఇలాగా నువ్వెవరినైతే కిల్ చేస్తావో ఆ కిల్ చేసి తినే ఫ్లెష్ అంతా తినేసేసాక నాకు ఆ బోన్స్ అన్ని కలెక్ట్ చేసి తీసుకొచ్చి డెన్లో పెట్టాలి. కానీ కండిషన్ ఏంటంటే ఈ బోన్స్ అసలు బ్రేక్ అవ్వకూడదు, అన్నీ ఇంటాక్ట్లో ఉండాలి, ఏ బోను విరగకుండా ఉండాలి అని అంటే, నువ్వు ఇలా చేస్తానంటే నీకు ఒక వరం ఇస్తాను. ఏంటంటే అది నీకు వింగ్స్ ఇస్తాను అని అంటుంది. అలా ఉమ్లేయుకి వింగ్స్ వస్తాయన్నమాట. సో అప్పటి నుంచి ఉమ్లేయు ఏం చేస్తుందంటే డెన్కి 2 బ్లూ క్రోస్ని, 2 కాకులు బ్లాక్ కలర్ కదా, కానీ ఇవి మ్యాజికల్ క్రోస్ అనమాట. 2 క్రోస్ని గాడ్స్ లాగా తన డెన్కి ఇటొకల్ని కాపలా పెట్టి వాటికి చెప్తుందనమాట, నేను బయటికి వెళ్ళి యానిమల్స్ చేజింగ్కి వెళ్ళాలి, వెళ్ళినప్పుడు ఎవ్వరూ ఇంటి లోపలికి రాకుండా చూడాలి, మీ బాధ్యత అది అని అంటే ఓకే అని చెప్తాయి క్రోస్ 2. సో రోజు ఈ ఉమ్లేయు లయన్ అన్నమాట వింగ్స్తో ఫ్లై చేసుకుంటుంది. లయన్కి వింగ్స్ వస్తే ఏముంది, ఇంకా అన్ని యానిమల్స్ పాపం చెల్లా చెదిరైపోతాయి. అన్నీ పరిగెత్తి రన్ చేసుకుంటే ఎక్కడ దాక్కున్నా కూడా డమ్ అని చెప్పేసి లయన్ వచ్చి వాళ్ళ మీద పడి అన్నం తినేస్తుంది. ఆ బోన్స్ అన్నిటినీ కలెక్ట్ చేసి కేవ్లోకి తీసుకొస్తుంది ఆస్ట్రోజర్ కోసం. అంటే కేవ్ డీమన్ ఉంది కదా తన కోసమని. ఇవేమో గాడ్ చేస్తూ ఉంటాయి. అలా రోజులు గడుస్తుంటాయి. అయితే ఈ కేవ్కి ముందు ఒక చిన్న లేక్ ఉంది, అందులో ఫ్రాగ్ ఉంటుంది. ఇక్కడ ఏమైంది, హ్యూమన్ బీయింగ్స్ అందరూ అంటే మనుషులందరూ పరుగు పారిపోయారు, ఎవ్వరూ లేరు. యానిమల్స్ అన్నీ సాడ్ అనమాట, ఎప్పుడు చనిపోతాయో వాటికి తెలియదు పాపం. అసలు ఎలా చాలా డిస్టర్బ్ అయిపోతుంది, మొత్తం డిస్టర్బ్డ్ అనమాట. అయితే ఇప్పుడు ఈ ఫ్రాగ్ ఉంది కదా లేక్లో, బుల్ ఫ్రాగ్ అనమాట, క్యూట్గా ఉంటుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది, అది హ్యాపీగా ఉంటుంది. లైన్ ఏం చేయదు ఫ్రాగ్ని, వాటర్లో ఆడుకుంటే లలా అని ఉంటుంది. ఇక్కడ యానిమల్స్ అన్నీ ప్రే చేస్తుంటే, ఓ గాడ్ ఇలా మమ్మల్ని రక్షించు దేవుడా అని ఇలా ప్రే చేస్తూ ఉంటాయి ఓం జేజీకి. అలాగే మనుషులందరూ కూడా అనమాట, ఎంత కష్టం మాకు ఎప్పుడు తీరుతుంది, ఎలా అని. ప్రతిదానికి ఒక ఎండ్ ఉండాలి కదా. మంచి అయితే ఎండ్ అక్కర్లేదు, చెడుకైతే ఎండ్ ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే వాటర్లోకి ఒక ఫెయిరీ వస్తుంది, వింగ్స్ వేసుకుని, బ్యూటిఫుల్ ఫెయిరీ. తెలుసు కదా మీకు ఫెయిరీస్ ఎలా ఉంటారో. వచ్చి ఫ్రాగ్ దగ్గరికి వచ్చి హాయ్ బుల్ ఫ్రాగ్ అని పిలుస్తుంది. హలో హూ యూ అని అడుగుతుంది క్యూట్గా బుల్ ఫ్రాగ్. నేను ఒక ఫెయిరీని, నేను నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను, నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు, కానీ నువ్వు ఒక కరేజియస్, ఒక ధైర్యంగా ఒక పని చేయాలి అని అంటుంది. ఓ నేను ఇంత చిన్న ఫ్రాగ్ని నేనేం చేయగలను అంటే,
లేదు, నువ్వు చిన్నదానివైనా చాలా ధైర్యవంతురాలివి, నువ్వు చేయగలవు సుమా అంటుంది. అవునా, నేనా, ఏం చేయాలి అని క్యూట్గా అడుగుతుంది బుల్ ఫ్రాగ్. అంటే అప్పుడు ఆ ఫెయిరీ చెప్తుందన్నమాట, ఇదిగో ఈ కేవ్, ఇందులో ఒక కేవ్ డీమన్ ఆస్ట్రోజర్ ఉంది అని గ్రేట్ గొప్ప అయిపోతుంది బుల్ ఫ్రాగ్, ఎంత బుజ్జికొండ అని. ఓకే ఏంజల్, నేను చేస్తాను అని చెప్పి ఉమ్లే అప్పుడు చెప్తుంది ఏంజల్ అన్నమాట, ఈ కేవ్లో ఆస్ట్రోజర్ అని డీమన్ ఉన్నాడు, ఆ డీమన్నే మన ఉమ్లేయుకి వింగ్స్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆ వింగ్స్ పోవాలి అంటే మన దగ్గర ఒక ట్రిక్ ఉంది. లోపలికి వెళ్ళి కేవ్ లోపల బోన్స్ ఉన్నాయి, ఆ బోన్స్ కనుక బ్రేక్ చేసేసావనుకో ఈ ఉమ్లేయుకి వింగ్స్ పోతాయి, డిసపియర్ అయిపోతాయి, అప్పుడు పవర్స్ అన్నీ పోతాయి. చూసావా, ఫారెస్ట్లో ఒక్క యానిమల్ కూడా హ్యాపీగా లేదు కదా, మనుషులందరూ కూడా పారిపోతున్నారు, ఇల్లు వణికిపోతున్నారు, వాళ్ళందరినీ సేవ్ చేయాలి కదా మనము, ఓకేనా అని అంటే అప్పుడు బుల్ ఫ్రాగ్ అంటుంది, ఓ కరెక్టే కదా, పాపం కదా అన్ని యానిమల్స్, నేను సేవ్ చేస్తాను, తప్పకుండా చేస్తాను అని చెప్పేసి వెళ్తుంది. ఫ్రాగ్ అక్కడికి కేవ్ దగ్గరికి వెళ్తే పైన బ్లూ క్రోస్ ఉంటాయి కదా, వాటిని చూసి ఓ బ్లూ క్రోస్ ఎంత బాగున్నారు, మీరు వెరైటీగా ఉన్నారు, నేను మిమ్మల్ని ఇద్దరిని రోజు అబ్జర్వ్ చేస్తున్నాను అంటే అవి కూడా చెప్తాయి, అవునవును మేము కూడా నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాము, నువ్వు కూడా ఎంత హ్యాపీగా ఆడుకుంటూ ఉంటావో, ఎప్పుడు చూసినా హ్యాపీ ఫ్రాగ్ కదా, నువ్వు బుల్ ఫ్రాగ్ కదా అని అంటే అవును, ఇప్పుడు మీరిద్దరూ రోజు అలాగే ఉంటారు, మీకు బయటకి వెళ్ళి ఇలా ఫ్లై చేసి హ్యాపీగా ఉండి రావాలని అనిపించదా అని అంటే మరి మేము గాడ్ చేయాలి కదా, మేము ఇక్కడ నుంచి వెళ్ళకూడదు కదా, ఉమ్లేయు మమ్మల్ని పనిష్ చేస్తాడు కదా అంటే డోంట్ వరీ, లోపల బోన్స్ మేము కాపలా కాయాలి కదా అంటే అప్పుడు బుల్ ఫ్రాగ్ చెప్తుంది, వర్రీ అవ్వద్దు, నేనున్నాను మీకు, మనందరం ఫ్రెండ్స్ కదా, ఓకే మనం ఫ్రెండ్స్ అని అంటే ఓకే అని చెప్పి అమ్మయ్య అనుకుని ఆ బ్లూ క్రోస్ ఫ్లై చేసుకుని వెళ్ళిపోతాయి. పాపం వెళ్ళిపోతే మన బుల్ ఫ్రాగ్ కేవ్లోకి స్లోలీ ఎంటర్ అయ్యి అక్కడ బోన్స్ ఇంత పెద్ద కుప్ప ఉంటుందన్నమాట, ఆ కుప్ప మీదకి వెళ్ళి చిక్ చిక్ ఎలాగా ఫ్రాగ్ జంప్ చేస్తుంది, ఒకసారి జంప్ చేయండి, ఇలా కింద పెట్టి జంప్ 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 అని చెప్పి ఆ ఫ్రాగ్స్ మీద ఆ ఫ్రాగ్ అయితే బోన్స్ మీద జంప్ చేస్తుంది. అన్ని బోన్స్ బ్రేక్ అయిపోయి విరిగిపోతే చిన్న చిన్న ముక్కలయ్యి, అక్కడేమో ఈ లయన్, వింగ్ లయన్ ఉంది కదా, ఇలా ఫ్లై చేస్తుంది ఉమ్లేయు, ఫ్లై చేసుకుంటే యానిమల్స్ మీదకి వెళ్ళిపోతూ ఉంటే వింగ్స్ డిసపియర్ అయిపోతాయి, మామూలు లయన్ అయిపోతుంది, అది అప్పుడు పడిపోతుంది. అదేంటి నా వింగ్స్ ఏమయ్యాయి అనుకుంటుంది. వస్తుంది కేవ్ దగ్గరికి వచ్చాడు, పైన క్రోస్ లేవు, లోపల బోన్స్ అన్నీ బ్రేక్ అయిపోయినాయి. సో నార్మల్ లయన్ అయిపోయింది. లయన్ తనకి వింగ్స్ ఉన్నాయనుకుని ఫ్లై చేద్దామని ట్రై చేస్తుంటే ఫ్లై చేయలేకపోతుంది. ఏమైంది అని చూసుకుంటే వింగ్స్ డిసప్పేర్ అయిపోయినాయి. అనుకుని అని అరుద్దామని రోర్ చేద్దాం అనుకుంటుంది. వాయిస్ వీక్ అయిపోతుంది, అది రోర్ చేయలేకపోతుంది, వీక్ అయిపోతుంది, చాలా నీరసం అయిపోతుంది అనమాట. ఎందుకని అక్కడ బోన్స్ అన్ని బ్రేక్ అయిపోయేటప్పటికి ఆ డీమన్ ఇచ్చిన వరము పోతుంది. ఒక హెల్ప్ చేస్తుంది కదా, వింగ్స్ గట్టిగా ధైర్యంగా ఉండడము, కరేజ్ అన్నీ పెంచేస్తుంది కదా అక్కడ ఆస్ట్రోజర్ అనే కేవ్ డీమన్. అది అక్కడ ఏమవుతుందంటే ఆ కేవ్ మొత్తం డెమాలిష్ అయిపోతుంది, విరిగిపోయి ముక్కలు అయిపోయి కింద డామని పడిపోతుంది. డీమన్ ఇంకా పైకి రాలేదు, బలం ఉండదు డీమన్కి. సో ఎప్పుడైతే డీమన్కి బలం పోయిందో ఇక్కడ వింగ్ లయన్కి కూడా బలము
పోతుంది. ఉమ్లేయుకి కూడా బలం ఉండదు. అన్ని యానిమల్స్ అప్పుడు చూస్తాయి, ఉమ్లేయు డల్ అయిపోతుందని చెప్పేసి ఆ సౌత్ ఆఫ్రికాలోని ఆ ల్యాండ్లో ఉన్న యానిమల్స్ అన్నీ మీదకి వచ్చే ఎలిఫెంట్లు, టైగర్లు, చిన్న డేర్లు, మంకీస్, అన్ని యానిమల్స్ వచ్చేసి కచ్చ 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 అలా అన్నీ కొట్టేస్తాయి. అందరూ మళ్ళీ ఉమెన్, పిల్లలు, పెద్దలు అందరూ వచ్చేసి వాళ్ళ పనులు వాళ్ళు హ్యాపీగా చేసుకుంటూ ఉంటారు. చూసారా, మొత్తము అందరూ హ్యాపీగా ఉంటారు. ఫారెస్ట్ కలకలలాడుతూ ఉంటుంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ మళ్ళీ హార్మోనీ నార్మలైజ్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఉమ్లేయు పైకి తల తిప్పి ఏమైంది అని చూసుకుంటూ ఉంటే పైన బ్లూ క్రోస్ ఫ్లై వెళ్ళిపోతున్నాయి. అయితే నా బోన్ ఎవరో క్రంచ్ చేసి పడేశారు అనుకుంటుంది. పాపం ఇంకా అది వీక్ అయిపోతుంది. ఎవరిని చంపలేదు, ఎవరిని డామినేట్ చేయలేదు, అందరూ హ్యాపీగా ఉంటారు. ఇక్కడేమో ఫ్రాగ్ పరిగెత్తుకుని వెళ్ళిపోయి తన బుజ్జి లేక్లోకి వెళ్ళిపోయి చూస్తుంది. ఎంత బుజ్జిది, దానికి తెలీదు ఎంత మంచి పని చేసిందనో. చూసారా, అందరూ హ్యాపీగా ఉంటారు. దేర్ ఎండ్స్ ద స్టోరీ. నచ్చిందా? మీరు మరి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్ బాయ్. మీరు మీ అమ్మమ్మతో, మీ మీనాక్షి అమ్మ, మీ అందరితో బాయ్ బాయ్. ఇంకో మంచి కథతో మళ్ళీ వచ్చేస్తాను. వెయిట్ చేస్తూ ఉంటారా నా కోసం? సరే, హోంవర్క్ చేసేసుకుని నా కోసం చూస్తుంటే ఇంకో మంచి కథతో వచ్చేస్తాను. బాయ్.